పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం. సమాజ బలోపేతానికి నూతన దిశ. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో ఘనంగా ఆత్మీయ సమావేశం స్టీరింగ్ కమిటీ చైర్మన్ జగ్గారపు మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండలాల వరకు విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించి శాసనబద్దమైన ఎన్నికల ద్వారా జిల్లా స్థాయి నాయకత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పద్మశాలీల బలోపేతం సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పద్మశాలి వర్గ ఔన్నత్యం, సంస్కృతిని చాటే దిశగా పద్మశాలి వర్గం అనాదిగా వృత్తిపరంగా నేయి పనిలో నిపుణులై సాంస్కృతిక వారసత్వాన్ని మోస్తున్న ఒక విశిష్ట సామాజిక వర్గం. ఈ సమావేశం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా యువతలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. నాయకుల సామర్థ్యం, మార్గదర్శకంగా అభివృద్ధి, సంఘానికి మద్దతుగా నిలిచిన నాయకుల నాయకత్వ నైపుణ్యం, సామర్థ్యం, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత సమావేశానికి ప్రాణం పోసింది. ప్రతి మండలంలోనూ నూతన ప్రతినిధులను ప్రోత్సహించాలన్న సంకల్పం వెలువడింది. బలమైన పాలకవర్గం ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ నాయకత్వ మార్పిడికి నూతన అభిగమంగా ఎన్నికల విధానాన్ని స్వీకరించడం ఈ సంఘానికి పారదర్శకతను, నూతన శక్తిని అందించనుంది. ఈ సందర్భంగా ప్రతినిధుల అభిప్రాయాలను గౌరవిస్తూ చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా పద్మశాలి సంఘం భవిష్యత్తు దిశగా దృఢమైన అడుగులు వేస్తుందనే అంశం స్పష్టం చేసింది. సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని రూపొందించడం ద్వారా సమాజాన్ని శక్తివంతం చేయడమే లక్ష్యంగా ఐక్యతే ఆయుధంగా ముందడుగు వేయడం జరుగుతుందని పద్మశాలి ప్రముఖులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు పప్పు దుర్గా రమేష్, నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కోమకుల సత్యనారాయణ, ఇమ్మంది చంద్రరావు, కొల్లు వెంకటేశ్వరరావు, సీరం లక్ష్మణ్ ప్రసాద్, పచ్చారి సూర్యప్రసాద్ లను సంఘం సభ్యులు నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలివెల లక్ష్మి, వింజమూరి వెంకట సుబ్బారావు, చినబాబు, కట్టా రాజాబాబు, ఇందన సత్యవీర్రాజు, జక్కిలింకి రమేష్ బాబు, గోపి సురేష్, బేత వెంకటేశ్వరరావు, గిడితూరి నాగరాజు, జాగు వీరభద్రరావు, బొడ్డు వీరకృష్ణ, కానూరి సురేష్, తెడ్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ సలహాలు కూడా చెప్తారు. చాలా సంతోషం, చాలా ఉంది. అలాగే ప్రతి గ్రామాలకు కూడా మనం వెళ్ళామంటే అన్ని గ్రామస్తులు వస్తారు, కంపెనీలు వస్తారు. ఇందాక చాలా మంది మిత్రుడు చాలా మంది చెప్పారు, ఇక్కడ నేను 4 గోడలు కూర్చొని మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదు, గ్రామాల్లోకి వెళ్ళి మన సంఘాలు పెట్టాలి, గ్రామాల్లో పద్మశాలి కులం అంటే సుమించాలి, వాళ్ళందరినీ ఒకే తాటికి తీసుకురావాలి. 100%. మేము అదే చేద్దాం అనుకున్నాం. అది ఒకటే కాదు, గ్రామంలో ఎవరైతే కష్టంగా ఉన్నారు, ఎవరైతే బాధల్లో ఉన్నారు, ఎవరైతే ప్రాబ్లం ఉన్నారు, ఎవరైతే పిల్లలకి పెళ్లి చేసుకోలేకపోతున్నారు, ఎవరైతే కుటుంబం నడుస్తలేదు, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక అవగాహన కలిగింది. చాలా సంతోషం. నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విజయంగా ఉన్న సందర్భంలో రాజకీయంలో పోటీ చేసి 200-300 ఓట్లు వచ్చి మరలా నా పని నేను చేసుకుంటున్న సందర్భంలో చాలామంది కులస్తున్న దగ్గరికి వచ్చి మన వాళ్ళు దయచేసి నువ్వు సంఘంలోకి రా అంటే యాక్టివ్గా 2019లో పద్మశాలి సంఘానికి నేను రావటం, ఆ రోజు కాకినాడ పట్టణ పద్మశాలి సంఘానికి పూర్తి స్థాయిలో కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని సందర్భంలో నా ఆఫీస్నే మా సంఘం ఆఫీస్గా ఆ రోజు నేను వాడుకోవడానికి ఇవ్వడం, అందరి పెద్దలతో కూడా నేను కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మిత్రులారా, జిల్లా స్థాయిలో పదవులు కావాలేమో, లేదంటే రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ లబ్ధి ఉంటుందేమో, అందుకనే ఈ యొక్క సమావేశాలు పెడుతున్నారనే భావన కొంతమందిలో. అయితే వాస్తవానికి ఈ సమావేశం పెట్టడానికంటే ముందు సుమారు కొన్ని నెలల ముందు నుంచే అసలు జిల్లాలో ఉన్న మన సంఘం పరిస్థితి ఏంటి అనే దాని మీద
కొంతమంది మిత్రులు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కాకినాడ సంఘంలో ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో పెద్దలు చాలా మంది నా పేరు శ్రీరామ్ లక్ష్మీప్రసాద్ అండి. ఈరోజు కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు 83లో స్థాపించిన సంఘాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలన్నీ ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసాయి. 3 జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయం మీద చర్చించడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జగ్గారపు మల్లికార్జున. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అది పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు 1983వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి జిల్లాలు విడిపోయే వరకు కూడా ఆ సంఘాన్ని కొద్దిమంది వ్యక్తులు వారి వారి తోచిన విధంగా కంటిన్యూ చేయడం, జిల్లాలు విడిపోయిన తర్వాత పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేమందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలను అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 40 నుండి 50 సంఘాల వరకు కూడా రావటం, వారి అధ్యక్షులు ప్రతినిధులందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరీక్షించడానికి దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం, ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో 5 మంది పెద్దవారిని స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది. వారి సూచనలు సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఆహ్వానించి జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాకినాడ జిల్లాను కానివ్వండి, అలాగైతే సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 నుంచి 60 సంఘాలు ఏదైతే యాక్టివ్గా లేవో ఆ సంఘాలను కానీ బలోపేతం చేయడం కోసం, యాక్టివేట్ చేయడం కోసం ఈరోజు 5 పెద్దలతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా పర్యటన చేసి ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాల పరిమితితో అన్ని నియోజకవర్గాలకి ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 7 నియోజకవర్గాలు 3 మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు. జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోశాధికారి, ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని, అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలను కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు యమంతి చంద్రారావు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక గురుతర బాధ్యతను అప్పుడు చెప్పారు. దాన్ని నేను పూర్తిగా శిరసా వహించి నేను మంచిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా పేరు చిల్లపల్లి గణపతి అండి. ఈరోజు ఆత్మ సమావేశానికి 7 నియోజకవర్గాల నుంచి చాలామంది పెద్దలు వచ్చారు. సలహా సూచనలు తీసుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఈ అప్లై ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.